జనరల్‌గా ఒక సినిమా డ్యూరేషన్ 2½ అవర్స్ నుంచి 3 అవర్స్ మధ్యలో ఉండడం ఎప్పటినుంచో చూస్తున్నదే. ఆడియన్స్ కూడా దీనికే అలవాటు పడ్డారు. ఇంతకన్నా ఎక్కువుంటే అధిక శాతం చూసే వాళ్ళ ఓపిక మీద ప్రభావం చూపించడంతో పాటు థియేటర్ నిర్వహణ పరంగా కూడా భారమవుతుంది కాబట్టి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని లెంత్ ప్లాన్ చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం దానికి అతీతంగా తాము ఆడియన్స్‌కి ఏమి ఇవ్వాలని స్క్రిప్ట్ రాసుకున్నారో దాన్ని పూర్తిగా చూపించే వరకు రాజీపడరు. 'పుష్ప 2 ది రూల్' అదే కోవలోకి చేరబోతుంది. మరి అన్నగారి టాపిక్ ఎందుకొచ్చిందంటే, టాలీవుడ్ చరిత్రలో అత్యధిక డ్యూరేషన్ కలిగిన సినిమాల్లో మొదటి స్థానం 'దానవీర సూరకర్ణ'ది. 3 గంటల 44 నిమిషాలతోనూ బ్లాక్ బస్టర్ సాధించింది. ఎన్టీఆర్ నటన, దర్శకత్వానికి జనాలు నీరాజనం పట్టారు. 2 ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. తర్వాతి స్థానం 'లవకుశ'ది. దీని నిడివి 3 గంటల 28 నిమిషాలు. ఈ 2 అన్నగారివి కావడం, ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసినవి కావడం గమనార్హం. ఇప్పుడు 'పుష్ప 2 ది రూల్' మూడో ప్లేస్ తీసుకోబోతుంది. 3 అవర్స్ 21 మినిట్స్‌తో తెలుగులో స్ట్రెయిట్ సినిమాల్లో ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఇప్పటి జనరేషన్ స్టార్లలో ఎవ్వరు తీసుకోని అతిపెద్ద రిస్క్ ఇది. ఇందులో ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి. 'మేరా నామ్ జోకర్', 'ఎల్ఓసి కార్గిల్', 'లగాన్', 'సంగమ్', 'ఖతర్నాక్', 'హేరామ్' ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు ఉన్నాయి. 'త్రిబుల్ ఆర్' 3 గంటల 5 నిమిషాలకు పరిమితం కావాల్సొచ్చింది. టాలీవుడ్ సినిమాలకు కథ డిమాండ్ చేస్తే టైం కూడా పెరుగుతుంది. సాధారణంగా 2 గంటల పైన ఉండాల్సిన సినిమాలు 3 గంటల పైనే ఉంటున్నాయి. 3 గంటలు పై ప్రేక్షకులు సినిమాని వీక్షించడం అంటే అతిపెద్ద పరీక్ష అని చెప్పాలి. ఎంత కథ బాగున్నా ఎక్కువగా సమయం సినిమాని చూడలేరు. ఇంతకు ముందు కూడా టాలీవుడ్‌లో 3 గంటలకు పైగా నిడివి గల సినిమాలు వచ్చాయి. నిజానికి అనుకున్న కథను ఆద్యంతం ఆసక్తిగా మలిచి చివరి వరకు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోపెడితే ఆ దర్శకుడు విజయవంతం అయినట్టే. సినిమా నిడివి ఎంత ఉన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చెప్పాల్సిన అంశాన్ని సాగదీయకుండా ఉంటే సక్సెస్ సాధించినట్లే. ఈ క్రమంలో కొన్నిసార్లు నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమాలు మంచి హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. 'పాతాళ భైరవి' 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రరాజము. ఎన్టీఆర్ యుక్త వయసు, ప్రతిభ, నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు నటన చాతుర్యం, కేవీ రెడ్డి డైరెక్షన్, పింగళి నాగేశ్వరరావు డైలాగ్స్, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పట్లో 28 కేంద్రాల్లో 100 డేస్ పూర్తి చేసుకున్న సినిమా ఇది. 'లవకుశ' 1963లో వచ్చిన ఈ సినిమా నిడివి 3 గంటల 28 నిమిషాలు. 'పాండవ వనవాసం' ఈ సినిమా నిడివి 3 గంటల 18 నిమిషాలు. 'దానవీర సూరకర్ణ' గురించి ఇంకో విషయం చెప్పాలి. 1977లో వచ్చిన ఈ సినిమా మొత్తం 3 గంటల 33 నిమిషాలు ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో అత్యధిక నిడివి ఉన్న చిత్రం బహుశా ఇదే కావచ్చు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను అప్పట్లో 11 లక్షల రూపాయలతో తెరకెక్కించగా దాదాపు 2 కోట్లు వసూలు చేసింది. 'మాయాబజార్' 1957లో వచ్చిన 'మాయాబజార్' సినిమా డ్యూరేషన్ 3 అవర్స్ 12 మినిట్స్. 'నువ్వు నాకు నచ్చావు' 2001లో వెంకటేష్ ఆర్తగర్వాల్ నటించిన 'నువ్వు నాకు నచ్చావు' ఈ సినిమా నిడివి 3 గంటల 4 నిమిషాలు. 'అర్జున్ రెడ్డి' 2017లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి' ఈ సినిమా నిడివి 3 గంటల 2 నిమిషాలు. ఈ సినిమా ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుందో చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేసింది. ఒక కమర్షియల్ సినిమాలో సుకుమార్ ఇంత లెంత్ పెట్టడం చిన్న విషయం కాదు. రేపు బ్లాక్ బస్టర్ సాధిస్తే ఇతర దర్శకులు దీన్ని ఫాలో అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కత్తెర వేసేందుకు అవకాశం లేకుండా టైటిల్ నుంచి శుభం కార్డు దాకా ఊరమాస్ కంటెంట్‌తో 'పుష్ప 2' ఏమాత్రం బోరు కొట్టకుండా ఖచ్చితంగా అలరిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫీలింగ్స్‌ని కింద కమెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.